హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి టీజర్ అయితే వదిలారు శంబాల సినిమా నుంచి. నిజానికి ఇది ఆది సినిమాల్లోనే ద బెస్ట్ సినిమాగా నిలుస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. చెప్పాలంటే మొత్తం అంటే బ్లాక్ మ్యాజిక్ మీదే ఈ సినిమా స్టోరీ అయితే జరుగుతుంది. మనకు టీజర్లోనే కట్లకు కట్టినట్టు అయితే చూపించారు. నాకు అది చాలా బాగా అనిపించింది భయ్య. అలాగే కొన్ని విజువల్స్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది. అయితే కింద కామెంట్లో చూశాను భయ్య నేనైతే. అసలు చాలామంది అయితే ఆది గారిని అయితే విష్ చేస్తున్నారు. అలాగే ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నావు అది ఇది అని చెప్పేసి అని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది అయితే ఇందులో విరూపాక్ష ఫ్లేవర్ కనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి అయితే చాలామంది అయితే చెప్పుకుంటూ వచ్చారు బాయ్. అక్కడ నాకు చాలా బాధ వేసింది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు విరూపాక్ష సినిమా రాకముందు దానిలాగా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పేసి అప్పుడు కూడా కింద కామెంట్లో తెలియజేశారు. కాకపోతే విరూపాక్ష సినిమా ఏ రేంజ్లో అవుట్పుట్ వచ్చింది, అలాగే ఏ రేంజ్లో హిట్ అయింది మనం అందరికీ తెలిసిన విషయం భయ్య. ఇప్పుడు వచ్చేసి శంబాల సినిమాకు కూడా ఇలానే చేస్తున్నారు. ఇంకా ఆ సినిమా వచ్చిన తర్వాత ఏ రేంజ్లో హిట్ అవుతుంది అని చెప్పేసి మనం చూడాలంటే ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ కొడుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆదిగారి సినిమాలు అంటే దాదాపు ఒక ప్రేమ కావాలి సినిమా తప్పించి ఇంక వేరే సినిమాలు చెప్పుకోవడానికి కూడా ఆయనకి ఏవి లేవని చెప్పచ్చు. అలాగే లవ్లీ సినిమా కొద్దిగా చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి తప్పించి ఇంకా వేరే సినిమా ఏది లేదని చెప్పచ్చు భయ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అంటే ఒక డిఫరెంట్ కథలు ఎంచుకోవడంలో ఆయన సక్సెస్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసినంత వరకు టీజర్ కూడా వేరే రేంజ్లో ఉంది. ఎప్పుడులాగా లవ్ స్టోరీలాగా అలాగే ఆయన తీసే కమర్షియల్ స్టోరీలు మాస్ సినిమాలు ఇలాంటివి కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక బ్లాక్ మ్యాజిక్ స్టోరీస్తో నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం అని నేను కూడా అనుకుంటున్నాను భయ్య. అది కాకుండా నాకు తెలిసినంత వరకు ఈ టీజరు ఒక రేంజ్లో ఉంది అని చెప్పచ్చు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.